యోహాను సువార్త 15:16లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఏమంటారా, ఇక్కడ అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీరు ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలుగా మన జీవితాలలో దేవునిలారా ప్రభువు చెప్తున్నది ఏంటంటే, దేవునిలారా మనము ఫలించడానికి కొరకు ప్రభువు మనను ఏర్పరచుకున్నాడు. మనము దేవునిలారా ఫలములను కూర్చున్నటువంటి విషయమే మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో దేవునిలారా మనము ఫలించకపోతే, ఫలములు లేని వారము ఉన్నట్లయితే మనము నరికివేయబడి దేవునిలారా అగ్నిలో కాల్చివేయబడిన వారం అవుతాము అనేటటువంటిది మనం దేవునిలారా ధ్యానిస్తున్నాం గడిచిన వారముల నుండి. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని ప్రథమగా మన జీవితాలలో ప్రభువు కూడా దేవునిలారా ఆయన మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకంటే మనము ఫలించాలి. ఏం కావాలి? మనము ఫలించాలి. దేవునికి స్తోత్రం. మనము ఫలిస్తేనే మనము జీవము కలిగిన వారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, మనం ఫలించడం వలన మన తండ్రికి ఏం కలుగుతుందండి? మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానం మనం బహుగా ఫలించడం వలన మన తండ్రికి మహిమ కలుగుతా ఉంది. కాబట్టి దేవుని ప్రథమగా మన జీవితాలలో మనము ఫలించే వారము కావాలి. ఆ ఫలించేటువంటి విషయములలో దేవునిలారా గడిచిన వారం మనం ధ్యానించాము. దేవునిలారా అన్నిటికంటే ఉన్నతమైన విలువైనటువంటి ఫలం ఏదంటే ప్రేమ అని మనం నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆ ప్రేమను ఇక్కడ దేవునిలారా ఫలముతో పాటు ఇది దేవునిలారా ఆజ్ఞగా కూడా జారీ చేస్తున్నాడు. 17వ వచనం చూడండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో దేవునిలారా ఈ ప్రేమ ఎలాంటిదంటే ప్రభు యేసునకు కలిగినటువంటి ప్రేమ. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలుగా మన జీవితాలలో దేవునిలారా ఇంకా ఫలభరితమైనటువంటి జీవన విధానాలలో మనకు దేవునిలారా ఇంకా అనేకమైన విషయాలలో మనం దేవునిలారా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో దేవునిలారా ప్రభువు బిడ్డలుగా దేవునిలారా దేవుని యొక్క మార్గములో జీవిస్తున్న మనము ఫలించకపోతే ప్రభు ఏమంటాడంటే ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే దేవునిలారా చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. దేవునిలారా ఇర్మియా గ్రంథము 21:14లో మీ క్రియల ఫలమును బట్టి మిమ్మును దండించదను, నేను దాని అరణ్యములో అగ్నిరగుల పెట్టదను, అది దాని చుట్టూ ఉన్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనము మన యొక్క జీవన విధానములలో దేవునిలారా సరి అయిన ఫలభరితమైన జీవితం లేకపోతే దేవుడు ఏమంటాడు? దండించదను, ఏమంటాడు ఆయన? అగ్ని రగుల పెట్టేదను, దేవునిలారా కాల్చి వేయుదురు అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. దండించదు. చూడండి, ఫస్ట్ దేవుని యొక్క ఆలోచన చూడండి. ఫస్ట్ మనం దేవుని యొక్క వాక్యానుసారమైన ఫలభరితమైన జీవితం మనలో క్రియలతో కూడిన ఫలభరితమైన జీవితం లేకపోతే మొదట దండిస్తాడు. ఏం చేస్తాడండి? దండిస్తాడు. రెండవది ఏం చేస్తాడు ఆయన? రెండవసారి ఏం చేస్తాడండి? దండించిన వెనకపోతే కొద్ది చిన్న మంట పెడతాడు. ఏం చేస్తాడండి? మంట పెడతాడు. దేవుని స్తోత్రం. మంట పెట్టినప్పటికీ లోపడిపోతే చాలు చేస్తాడు. బాగుందా అమ్మా? బాగుందా? ప్లాన్ చూసారు దేవుడి ప్లాన్. ఏం చేస్తాడట? ఫలించకపోతే ఏం చేస్తాడు ఆయన? దండిస్తాడు. దండించినప్పటికీ ఇంక సరి చేయబడకపోతే చిన్న మంట పెడతాడు అన్నమాట. మంట పెట్టినప్పటికీ కూడా ఇంకా దేవునిలారా ఫలించేటటువంటి ఆలోచనలు లేకపోతే దేవునిలారా కాల్చేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రజలకి ఈ రోజు మనము కాల్చివేయబడడానికి రాలేదు, మనం ఏమై చేయబడడానికి వచ్చామండి?
ఫలించడానికి, ఫలించి అభివృద్ధి పొందడానికి, దేవునికి స్తోత్రం. మన ఫలములలో మనము నిలిచి ఉండడానికి, మన ఫలముల చేత మనము నిత్య జీవమును చేపట్టు నిమిత్తమై ప్రభువు యొద్దకు మనము హృదయారా పిలువబడిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో హృదయారా ఈ రోజు మన జీవితంలో హృదయారా ఫలభరితమైన వారముగా ఉండాలి, ఫలించే వారముగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీ పత్రికలో కూడా చూస్తాం. 2వ కొరింథీ 5:10 చూస్తే హృదయారా అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ప్రభువు యొక్క ప్రశస్తమైన సన్నిధానంలో మానవుని జీవితంలో జరిగించే క్రియలు ఏవైతే ఉన్నవో ఆ క్రియలన్నిటిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ క్రియలలో పిల్లారా మనము ఫలించడి క్రియలు లేకపోతే, మంచి క్రియలు మన జీవితంలో మంచి ఫలములు లేకపోతే మన బ్రతుకుల్లో ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం మీద మనము నిలవబడవలసిన వారము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఫలించడానికి కొరకు ప్రభువు దగ్గరికి వచ్చాం. మనము మంచి ఫలములు కలిగిన వారముగా, ప్రభువుతో మనం సహవాసాన్ని కలిగిన వారముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఫలములు అనేటటువంటి తాత్పర్యములు మనం చూస్తే ఆత్మ ఫలాలలో కూడా మనం చూస్తాం ప్రేమ అనేటటువంటిది. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం అనే ఫలమును చూస్తే అక్కడ ఏమంటుంది? సంతోషం. దేవునికి స్తోత్రం. ఈ సంతోషం అనేటటువంటిది ఏంటి? లోక సంబంధమైనటువంటి సంతోషమా? లోకములో మానవులు సంతోషించేటువంటి సంతోషమా? లోకములో మనుషులు సంతోషిస్తారు. దేని యందు సంతోషిస్తారు? వారు తినుట యందు సంతోషిస్తారు, త్రాగుట యందు సంతోషిస్తారు. వారు సుఖేచ్ఛల శరీర భోగభాగ్యం యందు వారు సంతోషిస్తారు. ధన సంపన్నతల యందు వారు సంతోషిస్తారు. ఆస్తుల యందు వారు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవునిలారా మనము దేవుని ప్రజలముగా ప్రభువు సన్నిధానంలో మనము సంతోషించవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి జీవన విధానము, ఆత్మఫలములను యందు కలిగిన సంతోషం ఏదైనా ఉందంటే దేవునిలారా అది దేవుని యందు. మొట్టమొదటి సంతోషం ఎవరి యందు? దేవుని యందు సంతోషించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ఆనందించే వారమై ఉండాలి. మనం దేవుని యందు సంతోషించబద్దులమై ఉన్నాం. దేవునితోనే మన సంతోషం అమర్చబడినప్పుడు దేవునిలారా ప్రభువులో సంతోషించేటటువంటి వ్యక్తిత్వాలు మనం కలిగేటప్పుడు దేవునిలారా మన జీవితంలో మనము దేవునిలారా ఉన్నతమైనటువంటి వారముగా మనము క్షేమము కలిగి ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిలారా దేవునిలో మనము ఆనందించాలి. ప్రతి ఒక్కరము కూడా దేవునిలారా ప్రభువు సన్నిధానములో, దేవుని సన్నిధానములో దేవునిలారా ప్రతి వారు ఆనందించేటప్పుడు ఆయన తన ప్రశస్తమైన సన్నిధానములకు దేవునిలారా మన జీవితములకు ఆయన ప్రతిఫలములను ఆయన అనుగ్రహిస్తాడు. కీర్తనకారుడు ఇందాక చదివాం కదా, ఎవరిలో ఆనందిస్తున్నాడు ఆయన? ఎవరిని ఆనందిస్తున్నాడు ఆయన? దేవునిలో సంతోషిస్తున్నాడు. ఆయన మందిర ఆవరణములో సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని సన్నిధిలో ఆనందించడం చేత, ఆయన మందిర ఆవరణములో సంతోషించడం చేత ఆయన తన జీవితంలో ఏం పొందుకున్నాడండి? మేలులు పొందుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మీకు ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధానంలో గడిచిన కాలంలో మేము ప్రభువు యొక్క సహవాసంలో సేవకులముగా కూడినప్పుడు ఆ సమయంలో మన మధ్యలో దైవజనులు ఎవరైనా డాక్టర్ జీవన అయ్యగారు మనకు ఒక చక్కనైనటువంటి వాక్యాన్ని మాకు అందించారు. ఆయన ఆ సమయంలో ఓ సహోదరి సంతోషించేటటువంటి జీవనాన్ని గురించి తెలియజేశాడు. ఓ తల్లి ఉంది. ఆ తల్లి దేవుని ప్రశస్తమైన సన్నిధిలో సంతోషించడం వల్ల ఆమె కలిగినటువంటి ప్రతిఫలం గురించి ఆయన
తెలియచేశాడు. దేవుని స్తోత్రం. ఆ యొక్క వ్యక్తి ప్రియమిలారా ఎల్లప్పుడూ కూడా దేవునిలోనే ఆనందించే వ్యక్తిత్వం కలిగి ఉంది. పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంది. ప్రియమిలారా ఆమె ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు, అలాగే దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధానానికి వెళ్ళినప్పుడు ప్రియమిలారా ఆమె పాటలు పాడుకుంటూ వెళ్తుంది. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను అనుకుంటూ ప్రియమిలారా పాట పాడుకుంటుంటుంది. ప్రియమిలారా ఎన్ని తలచిన ఏది జరిగిన నీ చిత్తమైన పాట పాడుకుంటూ ఎప్పుడు కూడా ఆమె ప్రియమిలారా వెళుతూ ఉంటుందట. ఆమె దేవుని స్తోత్రం. అలాగా ఆ యొక్క వ్యక్తి ప్రియమిలారా వెళ్ళడమే కాదు, ఏ రోజు ఏ ప్రార్థనకు కూడా ఆమె మిస్ అవుతాడు. దేవుని స్తోత్రం. ఏ ప్రార్థనకి మిస్ అవుతుంది. ఉపవాస ప్రార్థన మిస్ అవ్వదు, ఆలయ ప్రార్థన మిస్ అవ్వదు, ఆదివారం ఆరాధన మిస్ అవ్వదు, ఏ గృహకూటాలకి మిస్ అవ్వదు ఆమె. దేవుని స్తోత్రం. ఏ ప్రార్థనలను కూడా ఆమె మానేయదు. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత వ్యాధి అయినా, ఏదైనా కూడా ఆమె లక్ష్య పెట్టదట. లక్ష్య పెట్టకుండా దేవుని సన్నిధిలోనికి వెళ్తూ ఉంటుందా. దేవునికి స్తోత్రం. చివరికి ఆమె ఆదివారం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఆ యొక్క సన్నిధి ₹1,00,00,000 ఇస్తానన్న మాందట. దేవుని స్తోత్రం. చివరికి దేవులారా మార్నింగ్ లో ఆమెకి దేవులారా అతను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మార్నింగ్ లో ఆమెకి ఆదివారం అమ్మని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారంటే ఆదివారం అమ్మని పేరు పెట్టారు. ఆమె పేరు ఏదో పేరు ఉంది, కానీ ఆమె పేరు ఆదివారం అమ్మని పేరు పెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆమె ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత పని ఇచ్చినా కూడా ఆమె ఆయన సన్నిధి మాత్రము ఎంత మాత్రం విడిచిపెడతాడు. దేవుడు ఆమె ఎంతగా ఆనందిస్తుందంటే దేవుడారా ఆయన స్తుతించడంలో, ఆరాధించడంలో, ఆమెకు వచ్చిన 2-3 పాటలు పాడుకుంటూ దేవుడారా ఆమె ఆరాధించుకుంటూ ఆనందిస్తుంటారట. ఒకరోజు దేవుడారా ఆ ఊరిలో వారి దేవుడారా చాలా మంది కూడుకున్నారు. వారి మధ్యలో ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. ఉంటే ప్రియమిళ్ళారా అక్కడ తోవంట ఆమె వెళుతూ ఉంది. ప్రియమిళ్ళారా ఎన్ని తలచిన ఏదడికి నీ చిత్తమే అని చెప్పి పాట పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందట. బైబిల్ పట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఆమెను చూసినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ప్రియమిళ్ళారా ఆమె కోసం ప్రియమిళ్ళారా సాక్ష్యం చెప్తున్నారట ప్రెసిడెంట్ గారితో. ఏమనంటే, అయ్యా ఈమె చాలా భక్తురాలండి, ఈమె దేవుడు అంటే ఎంతో ఆసక్తి ఉంది, యేసుప్రభు మందిరం అంటే చక్కగా ఆయన మందిరానికి వెళ్ళిపోతుంటది, చూడండి ఎలా పాట పాడుకుంటూ స్థితికి వెళ్ళిపోతుంది అంటే, మరి అంత బతికిన దానికి మరి మనము ఏదైనా పని కూడా ఇస్తే పని చేసుకుని బతుకుతుంది కదా అంటే వాళ్ళందరూ ఒకసారి నవ్వారట. నవ్వి ఒక మాట అన్నారట, ఏమండి ఈ ఊరిలో ఎవరికైనా పనిస్తామంటే వస్తారు కానీ ఈమె మాత్రం పనిస్తానంటే రాదు. ఎందుకు రాదంటే ఆమె ఎక్కువగా ఎవరిలో ఉంటదంటే దేవునితో ఉంటది. దేవుని స్తోత్రం. అందులోను ఆదివారం పూట మీరు ₹1,00,00,000 ఇస్తానన్న కూడా ఆమె పనికి రాదండి అని చెప్పారట వాళ్ళు. దేవుని స్తోత్రం. ఆదివారం పూట మీరు ₹1,00,00,000 ఇస్తున్నా కూడా ఆమె పనికి రాదండి, ఎవరు పిలిచినా రాదు అని చెప్పారట. అప్పుడు ప్రియమిళ్ళారా ప్రెసిడెంట్ గారు అన్నారట, ప్రియమిళ్ళారా అమ్మా ఎంతటి సాక్ష్యం చెప్తున్నారు, అది కాదు మీరు పిలిస్తే రాదేమో కానీ నేను పిలుస్తామే వస్తుంది అని చెప్తాను. ఎందుకంటే నేను ఊరి ప్రెసిడెంట్ని కదా, పిలిస్తే తప్పకుండా వస్తాను. అప్పుడు అన్నారట వాళ్ళు, సార్ మీరు ఊరికి ప్రెసిడెంట్ కావచ్చు కానీ ఆమె నేను చెప్తున్నాము ప్రధానమంత్రి పిలిచినా కూడా రాదండి, ప్రధానమంత్రి పిలిచినా రాదు. ఈరోజు నేను పలానా డబ్బులు పంచుతున్నాను ఉచితంగానని కూడా రాదండి ఆవిడ. కాబట్టి ఆవిడ దేవుడి సన్నిధికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందండి అని మీరు చెప్తామంటే ఆమె ఎందుకు రాదు, తప్పకుండా వస్తుందని చెప్పి అన్నారు. అంటే అప్పుడేమో వాళ్ళు అన్నారంటే అది బెట్ట కాసుకుందాం అన్నారు. ఏమిటా బెట్ట అంటే, మీరు ఓడిపోతే మాకు 100 ఇవ్వండి, మేము ఓడిపోతే మీకు 1000 ఇస్తాం. వీళ్ళందరూ అన్నారు ఏమన్నారు, మేము ఓడిపోతే ₹1000 ఇస్తాం మీకు, మీరు ఓడిపోతే ₹100 ఇవ్వండి. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రెసిడెంట్ గారు అన్నారట, తప్పకుండా సరే పందెం పెట్టన్నారట. అయితే సరే అయితే ఇప్పుడు ఆమెను నేను పిలుస్తాను చూడండి అని చెప్పి పిలిచాడు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నామా అంటే, లేదండి అయ్యగారు ఇలా కాదని చెప్తున్నా.
అమ్మ నువ్వంటే నాకు చాలా ప్రాణం, నీకోసం మంచి సాక్ష్యం విన్నాను, నీకు చాలా దైవభక్తి ఉందట, నీవు ప్రార్థనాపరురాలు వాట, నీవు దేవుని స్తుతిస్తూ ఉంటావట, నీలో దేవుని యొక్క బలము నిలిచిన దానముగా ఉన్నవాట పొగుడుతా ఉన్నాడు ఆమె. దేవుని స్తోత్రం. నీవు ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయట, అందరూ చెప్పుకుంటున్నారు అనేసి ఆమెని ఆయన పొగుడుతున్నాడు. సరేండి అయ్యారు, అదంతా నా వల్ల ఏమీ కాదులేండి, అంతా దేవుని కృప అని ఆమె చెప్తూ, దేవుళ్ళారా అసలు సంగతి ఏంటో చెప్పండి అంటే, ఏమీ లేదమ్మా, నేను ఒక మాట చెప్తాను, తప్పకుండా నా మాట వింటావా, నా మాటను సమ్మతిస్తావా, నా మాటకి గౌరవిస్తావా అని చెప్పి అంటే, అయ్యో ఎంత మాట అండి మీరు ప్రెసిడెంట్ గారు, మీ మాట నేను గౌరవించకపోతే ఎవరిని గౌరవిస్తామండి, ఊరికి పెద్దలు అధికారులు మీరు, మీ మాటను మేము సమ్మతించవలసిన బాధ్యత మాకు ఉంది కదండి అని అన్నదట. అంటే ఏమి లేదమ్మా, నా యొక్క పంట పొలంలో అంటే మా పొలంలోని విత్తనాలు చల్లాలి, ఆ విత్తనాలు చల్లడానికి తప్పకుండా నువ్వు రావాలమ్మా, నాకెందుకు ఒక నమ్మకం ఏంటంటే నువ్వు ఆ విత్తనాలు చల్లితే నాకు మా పంట చక్కగా పండుతుందనే నమ్మకం నాలో పుట్టింది. అసలుకి నీ యేసు ప్రభువే నా హృదయంలోనే పుట్టించాడు. ఎవరు పుట్టించారు? మీ యేసు ప్రభువే నా హృదయంలోని ఆ నమ్మకాన్ని పుట్టించారమ్మా. నిజంగా గొప్ప దేవుడమ్మా ఆయన. ఏ రోజు ఆ ప్రభువు నేను తలంచలేదు, కానీ ఆ ప్రభువే నా హృదయంలోనికి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ సహోదరితో నీవు ఆ సహోదరిని పిలిపించి విత్తనాలు నీవు నీ పొలంలో వేసుకుంటే తప్పకుండా నీకు మంచి పంట పండుతుందని దేవుడు చెప్తున్నాడమ్మా, నీ దేవుడే చెప్తున్నాడు నాతో నా మాట అని చెప్పేసి అన్నాడు. సరేనండి, ఎంత భాగ్యం నాకు, దేవుడు ఆ కృప నాకు ఇస్తే అది నాకు గొప్ప భాగ్యమే కదా అని చెప్పేసి ఆ సహోదరులందరికీ తల్లి అనేటప్పుడు ఏమంటారు, అయితే ఎప్పుడు రమ్మంటారు అయ్యారండి, ఎప్పుడు రమ్మంటారు ప్రెసిడెంట్ గారు అని చెప్పేసి ఆమె అందాడు. అంటే ఇప్పుడు ఏమంటారా, అప్పుడేమో అతను అన్నాడట, అమ్మా ఎప్పుడు కాదు, ఆదివారం దినాన నేను అందరికీ చెప్పాను రమ్మని, ఆ కూలీలు వచ్చేటప్పటికంటే నీవు ముందుగా వచ్చి జస్ట్ నీవు ఆ విత్తనాలు చల్లి వెళితే నాకు ఆశీర్వాదం అమ్మా, కాబట్టి ఆదివారం నువ్వు రావాలమ్మా అని చెప్తాను. అమ్మమ్మమ్మమ్మ నేను ఆదివారం పూట రాలేనండి, మీరు ఏమనుకున్నా కూడా నేను ఆదివారం రాలేను అని చెప్పేసి అమ్మన్నారు. ఎందుకు రాలేరండి మీరు అని అంటే, ఎందుకు రాలేవమ్మా నీవు, నేను చెప్తున్నాను కదా, ప్రెసిడెంట్ కదా, నువ్వు ముందు ఏమన్నావు, ప్రెసిడెంట్ గారు మాట నేను వింటానని చెప్పి అన్నావు కదా, ఎందుకమ్మా రావని అంటే, ఆ రోజు మాత్రం నేను రానండి, ఏ రోజైనా పిల్లండి నేను వస్తాను, కానీ ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆయన సన్నిధి మానేసి మాత్రం నేను రానండి అని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో రాను. ఆ రోజు ఎన్ని ఫంక్షన్లు ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా, ఎంత ధనం ఇస్తానన్నా కూడా ఆ రోజు మాత్రము ఆ తండ్రి సన్నిధిని నేను విడవలేనండి, నేను రానండి అని చెప్పినాడు. అప్పుడు ఆయన, ఎందుకు రావు నువ్వు, నేను చెప్తున్నాను కదా నువ్వు తప్పకుండా రావాలి, నువ్వు రాకపోతే ఊరుకునేది లేదు అది అని చెప్పి ఆయన అన్నాడు. మీరు ఎన్ని అనుకోండి కానీ నేను రాలేనండి, మీరన్నారు ఆ రోజు వచ్చి ఆ విత్తనాలు జరిగితే ఆశీర్వదిస్తారని మీకు దేవుడు అన్నాడేమో, కానీ నాకు మాత్రం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆ రోజు నా మందిరం విడిచి నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఆశీర్వదింపబడవు, వారికి కూడా ఆశీర్వాదము ఉండదు, నీవు తలపెట్టే ఏ పని అయినా కూడా అవతల వారికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది నా దేవుడు నాతోనే చెప్తున్నాడండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆ పనికి రాలేనండి అని చెప్పిందండి. నువ్వు వస్తావా రావని బెదిరించాడట. అప్పుడు అమ్మని నీతో ఇంకా ఎక్కువగా మాట్లాడవలసిందని చెప్పేసి ఆమె వెంటనే పాట పాడుకుంటూ మెల్లిక జారుకొని వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే వెళ్ళిపోయి పాట పాడుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళిపోయింది, దేవుని సన్నిధానంలో స్తుతిస్తూ ఉంది, ఆరాధిస్తూ ఉంది. అలా కొనసాగుతుంది. అలాగే మరుసటి వారం వచ్చింది, తర్వాత మరుసటి వారం వచ్చింది. ఆ వారంలో కూడా అతను పిలిచినా కూడా రానని చెప్పేసి ఆమె మందిరానికే వెళ్ళిపోతుందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడిలో ఆనందిస్తుంది, దేవుడిలో సంతోషిస్తుంది. ఎప్పుడైతే ఆమె సంతోషించే తాత్పర్యం వెళుతుందో దేవుళ్ళారా, ఆమె జీవితం దేవుళ్ళారా ఒక అపశృతి ఏర్పడింది. దేవుళ్ళారా ఎవరు మరి అంటించేస్తారో తెలియదు, కానీ వాళ్ళ ఈదులో 4 ఇళ్ళు ఉన్నాయట.
వాళ్ళ ఈదులని 4 ఇళ్ళు, ఆ 4 ఇళ్ళు ఈమెదొక ఇల్లు, ఆ 4 ఇళ్ళు గురిళ్ళు లేనాడు, అంటే కమ్మరేకులతో కట్టినటువంటి ఇల్లు. ఆ ఇల్లు అన్నీ తగలబడిపోయాడు. తగలబడిపోతే అప్పుడు ప్రెసిడెంట్ గారు అన్నారట, మొత్తము ఆ ఇంటిలో ఉండేటటువంటి ఆ 3 ఇళ్ళలో ఉండే వస్తువులన్నీ బయటికి తీసేయండిరా, కానీ ఆ చివరి ఇల్లు ఉందే, ఆదివారం ఇల్లు ఉందే, దానికి మాత్రం ఆ వస్తువులేవి ఈకండి మొత్తం కాలిపోయినట్టురా. అప్పుడు దానికి గుడ్డు వస్తుంది. ఆదివారం పూట దేవుడు సన్నిధికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళను అని చెప్పి అన్నది మొత్తం కాలిపోతే అప్పుడు దానికి తెలుస్తుంది, బుద్ధి వస్తుంది అని చెప్పేసి అనేసి ప్రెసిడెంట్ గారు ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపిస్తున్న దేవుళ్ళారా, ఆ సమయంలో ఆమె దేవాలయానికి వెళ్ళిపోయింది, ఆరాధనకి వెళ్ళిపోయింది. ఉపవాస ప్రార్థన శుక్రవారం జరుగుతూ ఉంది. ఉపవాస ప్రార్థనలు ఆమె పరవశించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఇల్లులు కాలిపోయి ఉన్నాయి. కాలిపోయినటువంటి ఇల్లులు అన్ని చూస్తూ ఉంటే వచ్చి ఆమె బాధపడుతుందని చెప్పి ప్రెసిడెంట్ గారు అనుకుంటే ఆ వచ్చి చూసేటప్పుడు అందరూ తాలూకా సామాన్లు కొన్ని రక్షింపబడ్డాయి. అన్ని విధాలుగా అక్కడ ఊర్లో వాళ్ళు భద్రపరిచారు. ఈమె తాలూకు వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయి, బట్టలు అన్నీ కాలిపోయి, అన్నీ మొత్తం సర్వనాశనం. ఆమె కట్టుకున్న బట్ట ఒకటి ఆమె ఉంది. కానీ ఆమె ఆ సమయంలో వాళ్ళందరి మధ్యలోని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు అని చెప్పి ఆమె మోకరించి పాట పాడి దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తుంది. ఆ పరిస్థితి చేసి అప్పుడు ప్రెసిడెంట్ గారికి ఇంకా కోపం వచ్చేసింది. ఇదేమిటి, ఈ రీతికి ఈ యొక్క వ్యక్తికి ఏడుస్తుంది అనుకున్నాను, బాధపడుతుంది అనుకున్నాను, ఇవన్నీ సర్వము కాలిపోతే దానికి బుద్ధి వస్తుంది అనుకున్నాను. కానీ ఈమెంటి, వీళ్ళందరూ కూడా అన్నిటినీ భద్రపరిచినా కూడా వీళ్ళు ఏడుస్తున్నారు అందరూ. కానీ ఈమెం చేస్తుంది, ఎన్ని తలించినా ఏది జరిగినా నీ చిత్తమే ప్రభాని ఆరాధిస్తూ ఆ కాలిపోయిన స్థలంలో మోకరించి సంతోషిస్తుంది ఏంటి, ఆనందిస్తుంది ఏంటి అని చెప్పి ఆయన ఏమవుతుందో ఇంకా కోపం వచ్చేసి ఇంకా కోపపడిపోయాడు. కోపపడిన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత ఆ 4 ఇళ్ళు కాలిపోయిన దాన్ని బట్టి ప్రభుత్వం 4 ఇళ్ళు శాంక్షన్ చేసింది. 4 ఇళ్ళు శాంక్షన్ చేస్తే ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే, ఒరే ఆవిడ చివరి ఇంటిని మాత్రం ఎవరు కూడా పట్టించుకోకండి, ఈ 3 ఇళ్ళకి మాత్రమే పునాది మీరు తీయండి, ఆ 4 ఇళ్ళు మాత్రం విడిచిపెట్టండి. దానికి ఇల్లు వచ్చినా కూడా ఇల్లు కట్ట ఏమి కూడా దానికి వచ్చిన సంగతి తెలియకూడదు. నెక్స్ట్ ఆమె ఎలా ఇల్లు కట్టుకుంటుంది, ఎలా బతుకుతుందో చూద్దామని చెప్పి అనుకుంటున్నారా. ఆయన ఇంకా మొండిగా ఉన్నాడు. ఎందుకు, ఈ మాట ఇతని మాట ఈమె వినలేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఇతను సమాజ మధ్యలో ఓడిపోయాడు, అదొక ఆక్రోషం ఉండిపోయింది ఆయన మీద. కానీ ఈమె మాత్రం దేవుళ్ళారా ఆ సమయంలో ఆ పునాది మీద ఏముంటది, ఇంకా ఎలాగా ఏమీ లేవు, అన్నీ పోయాయి. అప్పుడు పాస్టర్ గారికి వచ్చి చెప్పిందట, అయ్యగారండి మా ఇల్లు మొత్తం కాలిపోయింది, కట్టడానికి డబ్బులు లేవు, అంతేకాదు ఇదిగో మా పక్కన ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయిందట, నాకు ఎందుకు శాంక్షన్ కాలేదట, వాళ్ళకి పునాదులు వేస్తున్నారు, నాకు అక్కడ ఏంటి వేసుకోవడానికి కూడా అవకాశము లేదు, ఏం చేయమంటారు అయ్యగారు అంటే. అప్పుడు అయ్యగారు చెప్పారట, అమ్మ నీకు ఒక ఇల్లు ఉంది, ఏదా ఇల్లు, ఏది ఇల్లు, యేసయ్య కొరకే కట్టిన ఇల్లు. దేవునికి స్తోత్రం. అనే మందిరంలో నీవు ఉండమ్మా, నీకు పట్టెడు అన్నం నేను వేయలేనా, నా కష్టకాలంలో నీవు నాకు ఆహారం పెట్టిందని నేను నీకు ఆహారము పెట్టలేనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ఇంటిలో ఉండు, ఈ మందిరంలో ఉండు, ఈ మందిరంలో సేవ చేసుకో, ఈ మందిరంలో ప్రార్థన చేసుకో, ఈ మందిరంలో మొరపెట్టు. నీకు దేవుడు ఇంటికి వెళ్ళి వచ్చేటటువంటి ఆ సమయమును కూడా దుర్లభము కాకుండా నిత్యము ప్రభు సన్నిధిలో మొరపెట్టుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడమ్మా. ఇదిగో ఇక్కడ మొరపెట్టుకో, దేవునికి అడుగు, నేను పెట్టేది తిని నువ్వు వండుకో అని చెప్పాడట. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రభు సన్నిధిలో ఆమె ఉంది, ఆయన మందిరంలోనే ఉంటూ భోజనం చేస్తున్నారు, పెట్టేది వినయమంటారు, ప్రార్థనలు చేసుకుంటుంది, ప్రతి ప్రార్థనలో కొనసాగుతుంది. దేవుని స్తోత్రం. ఆ తోవంట వినయమంటారు ఒక కలెక్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత వినయమంటారు ఆ ఊర్లో, మరి ఇక్కడ ఇల్లులు కాలిపోయేవి కదా, ఒకసారి ఆగండి, మనం వెళ్ళి ఆ స్థలాలు చూద్దాం, వాటికి ఇల్లులు కట్టబడుతున్నాయా లేదో ఒకసారి మనం పరిశీలిద్దామని చెప్పి అనుకొని ఆ కలెక్టర్ గారు వచ్చారంట. వచ్చిన తర్వాత 3 ఇళ్ళకి పునాదులు తీసుకున్నాయి, చివరింటికి లేవు. అప్పుడు కలెక్టర్ గారు అడుగుతారు, అమ్మ ఇక్కడ 4 ఇళ్ళు కాలిపోయని చెప్పారు, 4 ఇళ్ళకి శాంక్షన్ అయింది, అలాంటిది 3 ఇళ్ళకి పునాదులు తీసుకున్నాయి, మిగతా దాని సంగతి ఏంటి అని చెప్పి కలెక్టర్ గారు
అడుగుతా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడుగుతా ఉంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లేదండి అది కూడా చేస్తారేమోనండి అని చెప్పి మాకు ఇంకా అని చెప్తున్నారు. అప్పుడు కరెక్ట్గా గట్టిగా నిలదీసి అడిగారు, ఏంటి జరిగింది అసలైన సంగతి చెప్పండి అంటే ఇప్పుడు స్టోరీ చెప్పారట. ఇలాగామె ఆదివారం దినం ఏంటంటే ఆయన పొలంలో విత్తనాలు చల్లడానికి ఆమె పిలిస్తే రాననిసింది. ఆ భక్తిని బట్టి ప్రెసిడెంట్ గారు ఆమె కక్ష పెట్టాడు. కక్ష పెట్టి ఆయన అక్కడ ఇల్లు కట్టడానికి అవకాశము ఆయన ఇవ్వలేదు. తర్వాత చేద్దామన్నట్టుగా ఉంచేశారండి అని చెప్పారట. అప్పుడు వెంటనే ప్రెసిడెంట్ గారిని పిలిచి, ఏమయ్యా నీకు ఈ పరిపాలన అవకాశం ఇచ్చింది దేనికి? పదవులకు కక్ష తీర్చుకోవడానికి కాదు కదా. మిగతాది ఆ యొక్క ఇంటిని కూడా మీ ఉండడంగానే పునాది పనులు మీరు చేయాలని చెప్పి వెంటనే ఆజ్ఞాపించి దాన్ని శాంక్షన్ చేసాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే శాంక్షన్ చేశాడు. ఆమె ఒకసారి ఇంటి దగ్గరికి చూడడానికి వెళ్ళింది. పునాదులు తవ్వుతా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు కూడా ఏమంటుంది, ఎన్ని జరిగేది నీ చిత్తమే ప్రభు అనుకుంటూ మళ్ళీ వచ్చేసి మందిరం దగ్గర ఉన్నదట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవునిలో ప్రార్థన చేస్తుంది. అలాగే దేవునిలో సంతోషిస్తూ ఉంది. ఆ సంతోషిస్తున్న జీవితంలో తన యొక్క కుమారుడు దేవునిలారా వేరొక ప్రాంతంలోని ఆయన చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. దేవునిలారా ఎడ్యుకేషన్ కూడా చేస్తూ ఉన్నాడు. చేస్తుండగా అక్కడ ఆయన ఏ చర్చికి వెళ్తున్నాడో ఆ చర్చిలో నీకు తెలిసిందట ఈ సంగతి. ఏమని తెలిసిందట? ఇదిగో పలానా వాళ్ళ అబ్బాయి తాలూకా వారి ఇల్లు కాలిపోయిందట. ఆమె ప్రస్తుతానికి దైవజనుడి ఇంటిలోనే ఉంటుందట, మందిరంలోనే ఉంటుందట. ఆమెకి ఎవరు సహాయం చేసేవారు లేరట అనే సంగతి వాళ్ళకి తెలిసిందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే వారికి తెలిసిందో వెంటనే ఆ మందిరం ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి అందరూ కలిసి ఇదిగో మనము ఆ ఇంటిని నిర్మిద్దాం. దేవుని స్తోత్రం అని చెప్పి వారందరూ కూడా తలకు చెయ్యి వేసుకుని వాళ్ళు మొత్తం డబ్బులన్నా ఎత్తికుంటారా. సుమారుగా 2 లక్షల పైబడి డబ్బులు ఈ తల్లికి పంపించారట. అమ్మా నీ వీళ్ళు కట్టుకో అని చెప్పి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆ డబ్బులు పట్టుకొచ్చి ఆ యొక్క ఇంటిని పని ఆమె పూనుకుంది. దేవుని స్తోత్రం. వాళ్ళవి ముందు ప్రారంభించబడిన ఈమె ఇల్లే ముందుగా కట్టుకోగలిగిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ప్రెసిడెంట్ గారికి అర్థమైందట, నిజముగా ఆమె దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుని స్తోత్రం. ఆ దేవునిలో ఆనందించగలిగితే, ఆ దేవునిలో సంతోషించగలిగితే, ఆ దేవునినే సేవించిన వారిగా ఉండగలిగితే, ఆ దేవుడి మాటకు కట్టుబడిన వారిగా ఉంటే ఎలాంటి వారినైనా దేవుడు ఆయన విడిచిపెట్టడు అని చెప్పి ప్రెసిడెంట్ గారికి జ్ఞానోదయం అన్నట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానోదయం అయిన తర్వాత మరొక అద్భుతం తెలుసండి. కొన్ని రోజుల తర్వాత వచ్చాడు అమ్మ దగ్గరికి. అమ్మ నేను నీ యొక్క దగ్గరికి వచ్చి నేను నా ముఖం చూపించుకోలేని స్థితిలో ఉన్నాను. అయినప్పటికీ కూడా నేను నీ ఇంటికి వచ్చాను. అమ్మ నన్ను ఏమీ అనుకోకపోతే నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను నీతో అని. ఏంటయ్య గారు ఒక మాట అడిగారు కదా, అడిగిన దానికి ఏవేవో చేశారు కదా, మళ్ళీ ఇంకొక మాట అడగాలనుకుంటున్నారు. సరే మాట్లాడండి, అడగండి సార్ అని చెప్పేసి ఆవిడ అన్నదట. ఏమీ లేదమ్మా, నా కొడుకుకి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తామని కోరుకుంటున్నానమ్మా అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆవిడందట, నీకు మాకు పొత్తు కుదరదు, నువ్వు లోకానుసారమైన వాడు, మేము దేవుని ప్రజలముగా ఉన్నవారు. ఇప్పటికే నీవు ఒక్క చిన్ని మాటకి ఇంత రద్దార్థం చేశావు. అలాంటిది రేపొద్దున పెండ్లి అయితే నా కుమార్తెను నీవు సరిగ్గా ఏలుకుంటావని, నీ కొడుకు ఏలుకుంటాడనే నమ్మకం నాకు లేదు. నీకు నాకు అసలుకి పొత్తే ఉండదు. నేను ఆదివారపు బడిదానిని, నువ్వేమో లోకపు బడివాడివి అని చెప్పి అన్నదట. దేవుని స్తోత్రం. నీవు లోకపు బడివాడివి, నేను ఆదివారం బడిదాన్ని. నీకు నాకు కుదరదు. నేను దేవుడా 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 యేసయ్య అని అంటాను, నువ్వేమి ఏవేవో ముక్కుతావంటావు. నీకు నాకు ఏమి సంబంధము కుదరదు. అస్సలకి ఎంత మాత్రం కూడా నీకు నాకు ఈ యొక్క అవకాశము
ఉండదని చెప్పిందట. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నాడు, అమ్మమ్మ నువ్వు అంత మాట అనొద్దు, నేనేం చేయాలి చెప్పు, అసలుకి ఏం చేయమంటే అది చేయడం నేను సిద్ధమే, కానీ నీ బిడ్డే నాకు కోడలు కావాలి. ఎందుకంటే నీ సాక్ష్యం చాలా గొప్పది, నీ ప్రార్థన చాలా గొప్పది, నీ ప్రార్థనలో ఉండేటువంటి విజయం, నీ దేవుడిలో ఉన్న విజయం, నీ యేసులో ఉన్న విజయము ఇంతగా నేను నాయకత్వం చేస్తున్నాను, కానీ నాకు ఏనాడు ఇంత ఆనందం, ఇంత సంతోషం, ఇంత ఆశీర్వాదము, ఇంతటి బలము నా జీవితంలో నేను ఏనాడు చూడలేదని చెప్పేసి ఆయన అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అప్పుడు చెప్పిందట, మీరును కూడా ప్రభువుని నమ్ముకొని, మీ కుమారుడు కూడా ప్రభువును నమ్ముకొని మీరు సంపూర్ణంగా మారు మనసు పొంది రక్షణ పొందినట్లయితే, బాప్తీసం తీసుకున్నట్లయితే, అప్పుడు నా కుమార్తెని మీకు కోడలుగా ఇవ్వడానికి నేను సిద్ధమేనంటే అని చెప్పిందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రెసిడెంట్ గారు తప్పకుండా నీ మాటను నేను నెరవేరుస్తానమ్మా, ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మంది భక్తులు, ఎంతో మంది ప్రజలు ఉన్నారు, కానీ నీలాంటి భక్తి పరులు, నీలాగా పిల్లల్ని పెంచేటటువంటి తల్లిదండ్రులు ఎవరు కూడా లేరు. నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను, నీలో భక్తిని గమనిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నాకు పంతం వచ్చిందో, ఆ పంతం వచ్చిన నాటి నుంచి నేను నీ ఇంటి వైపే చూస్తున్నాను, నీ పిల్లల వైపే చూస్తున్నాను. ఇంతకు మునుపు అయితే నేను అందరిలో ఒకరిగా నిన్ను చూశాను, కానీ ఏ రోజైతే నాకు పంతం వచ్చిందో, ఆ పంతం వచ్చిన నాటి నుంచి కూడా నీకు ఎన్నో కీడులు తలపెట్టాలనే ప్రయత్నాన్ని చేశాను, కానీ నీకు కానీ నీ పిల్లలకు కానీ ఏ కీడు కలగకుండా నీ దేవుడు కాపాడే దేవుడు నేను గ్రహించాను. కాబట్టి నువ్వు అడిగినటువంటి కోరికను నేను తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి ఆయన యేసు ప్రభువును నమ్ముకొని హృదయమిల్లారా కొన్నాళ్ళు దేవుని సావాసం చేసి బాప్తిసం పొంది ఇప్పుడు ఆమె కూతురునే తన ఇంటికి కోడలుగా చేసుకొని ఇప్పుడు ఆయన కొడుకు కోడలు ఆమె కలిసి అయ్యగారు తెచ్చుకెళ్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ప్రభువునందు మనము ఆనందించే వారము కావాలి. సంతోషించడం అంటే చూడండి, ఫలాలలో ఒక ఫలము సంతోషించడం అంటే కేవలం లోకములో మనము సంతోషించే వారము కాకూడదు. దేవుని స్తోత్రం. లోకాశలలో సంతోషించడం కాదు, శరీరాశ నేత్రాశ జీవబడముల యందు మనం సంతోషించడం కాదు, ప్రభువునందు మనము ఆనందించాలా. దేవుని స్తోత్రం. ప్రభువుతో ఆనందించేటప్పుడు కొన్నిసార్లు మనకు శ్రమగా అనిపించవచ్చు, కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు, కొన్నిసార్లు బాధ అనిపించవచ్చు, కొన్నిసార్లు వ్యాధులు మన మీద దాడి చేసే విధంగా అనిపించవచ్చు, కొన్నిసార్లు మనకు నిరాశ నిస్పృహలు ఎదురయ్యే అవకాశాలు కలగవచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకములో ఉన్నవాడు దేవునికి ఏమిటి స్నేహితుడా, లోకములో ఉన్నవాడు దేవునికి వ్యతిరేకమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకములో ఉండేటువంటి వాడు యేసు ప్రభువుని శరీరధారికి ఉన్న దినాలలో ఆయననే శోధించినటువంటి వాడు అయ్యాడు కదండి, అవునా కదా? శోధకుడుగా మారాడు, శోధకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆ శోధకునిలో నుంచి తప్పించిన సామర్థ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈమె జీవితంలో తనకు కలిగినది మొదట శోధింపబడిన వాడైనప్పటికీ కూడా దేవునిలో సంతోషించడం వల్ల ఆ సంతోషం ఆమెకి ఐశ్వర్యముగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఆధిపత్యముగా మారిపోయింది, అధిక్యతగా మారిపోయింది, ఒక ప్రత్యేకమైన స్థానముగా మారిపోయింది. దేవుని స్తోత్రం. వాటి ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ప్రజలుగా మన జీవితాల్లో ఫలాలలో మరొక ఫలము ఆయనలో సంతోషించడం అనేటటువంటిది. దేవుని స్తోత్రం. నా దేవునిలోనే నేను సంతోషిస్తాను, నా దేవునిలోని నేను సంతోషిస్తాను అనేటటువంటి ఆ ఫలము మనము కలిగిన వారముగా జీవించగలిగితే మన బ్రతుకులలో దేవుని కార్యాలు మనము చూస్తామండి. చాలాసార్లు మనము దేవునిలో ఆనందించడానికి బదులుగా మనము ఎక్కడెక్కడో ఏ ఆనందాలలోనూ మనము మురిగిపోతుంటాం. ఆ ఆనందాల్లో కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, తలనొప్పులు వచ్చేస్తుంటాయి. ఏమండి వాళ్ళు కలిగే ప్రవర్తనను బట్టి మనకు వికారం లేచిపోతుంటుంది, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడారా దేవుళ్ళు మనము సంతోషించగలిగితే మన జీవితం ధన్యకరముగా మార్చబడుతుంది. మనకు దేవుళ్ళు సంతోషించగలిగితే శోధింపబడ్డ మనము సువర్ణమయముగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం.
మనము దేవునిలో సంతోషించగలిగితే ఇప్పుడు దేవులారా మనకు అన్ని విషయాలలో ఆ ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనము దేవునిలో సంతోషించగలిగితే అపహాస్యము చేసిన వారు, అవమానపరిచిన వారు, పగబట్టిన వారు, కుతంత్రములు చేసిన వారు, నీకు శత్రువులైన వారు మిత్రులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నువ్వు దేవునిలో సంతోషించడం వల్ల దేవులారా నీ అనుకునే వారు ఎవరైతే ఉన్న వారు అందరికీ దేవులారా రక్షణ లేని వారికి కూడా ఏమొస్తుంది? రక్షణ కూడా వచ్చే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. అది నీవు దేవునిలో సంతోషించాలనే మనసు నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి విలువైన ఫలమును మనము కలిగిన వారముగా మనం జీవిద్దాం. గడిచిన కాలంలో నేర్చుకున్న ప్రేమ అనేటటువంటి ఫలము. రెండవది ఈరోజు సంతోషించడం అనేటటువంటి ఫలం. కాబట్టి దేవుని ప్రథమగా ప్రతి ఒక్కరి తలల వంచి ఆయన సన్నిధానంలో విలువైన ఫలమునకు మూలాధారమైన రెండవ ఫలం సంతోషం అనే ఫలాన్ని మనము సంపాదించుకుని దేవునికి అతుకుబడి ముందుకెళ్దాం. తలల వంచిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. దేవునిలో సంతోషించడానికి ఫలం మనకు కావాలి. ఎంతమంది అలవర్చుకుంటారో చూస్తారు. ఎంతమంది అలవర్చుకుంటారో దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది అలవర్చుకుంటారు? ఈరోజు దేవుల్లో సంతోషించాలి. నా ఇంటిలో నా దేవుడు ఉండాలి, నా ఇంటిలో ప్రార్థన ఉండాలి, నా ఇంటిలో సహవాసం ఉండాలి, నేను ఉపవాసం ఉండాలి, నేను ఆయన సన్నిధానంలో రాత్రంతా గోజాడే వ్యక్తిగా నేను ఉండాలి, ఆ ప్రభువుతోనే నేను అనుదినము గడపాలి. ఉదయకాలంలో, సాయంకాలంలో, మధ్యాహ్నం నైవేద్యముగా నేను ఆయనకి అర్పించబడాలి. నాకు దొరికిన సమయము కాలమెల్లా నా దేవునితో నేను గడపాలి. చూసారండి, ఆ తల్లి ఈ దైవజనుడు చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేసుకురండి. అమ్మా, ఇంత మునుపు నీ ఇంట్లో దూరముగా ఉన్నప్పుడు ప్రతిసారి అటు ఇటు తిరిగేటప్పుడు ఆ సమయం కూడా వేస్ట్ అయిపోయింది కదమ్మా. కానీ ఆ ప్రభువే నీకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన మందిరములో నుండి నిన్ను స్తుతించడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. దీని వెనక ఏ మేలో దేవుడు దాచి ఉంచాడు మాట చెప్పగానే ఆ పాస్టర్ గారి మాట వెంటనే వినేసిందండి ఆ తల్లి. ఎందుకంటే ఎవరిని ప్రేమిస్తుందండి? మందిరమును ప్రేమిస్తుందా? దేవుని సన్నిధిని ప్రేమిస్తుంది. మీరు ఉన్నారు మూర్ఖులు, ఆయన మాట వినను జరులై తిరుగుతూ ఉంటారు. ఎలా వస్తాయి మీలోకి రక్షణ? ఎలా వస్తాయి మీ ఇంటిలో మనశ్శాంతి? ఎలా వస్తుంది మీకు ఆరోగ్యము? ఎలాగ వస్తుంది మీ జీవితంలో నిజమైనటువంటి సాక్ష్యానుసారమైన జీవితం? ఒకసారి ఆలోచించండి. మీ వాళ్ళ సాక్ష్యాలు పోతున్నాయి పట్టణంలో. ఈ ఊరిలో మేసము నలిపి తల ఎత్తుకుని తిరిగేటువంటి కాపరిగా ఉండవలసిన మేము, మిమ్మల్ని బట్టి మేము అన్యజనుల ఎదుట తలదించుకొని బతకవలసిన పరిస్థితులు కొని తెచ్చుకునే వారు ఉంటున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్నడని మీకు చెరిపే మాటలు చెప్పామా? కుతంత్రపు మాటలు చెప్తున్నామా? ద్వేషపూరితమైన మాటలు చెప్తున్నామా? మీకేమైనా సరే కక్షలు రేపుతున్నామా? పగలు రేపుతున్నామా? ప్రతీకారాలు రేపుతున్నామా? ఆత్మదేవుడు చెప్తున్న సంగతులలో సమాధానమనే కదా మీకు బోధిస్తూ ఉన్నాం. పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యం నందే మిమ్మల్ని ప్రతిష్ఠింప చేస్తున్నాము. పాపములకు ఏమాత్రం చోటుని ఇయ్యాలని వారి వలె మిమ్మల్ని ఖండించి బుద్ధి చెబుతున్నాము కదా. ఎందుకు దేవుని సన్నిధిలో అవమానంలో బ్రతుకుతారు మీరు? ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఒక్కసారి హృదయాలు తెరిచి ఆలోచించండి. హృదయాలు తెరిస్తే మీ కన్నీళ్లు ఆగవు. మీరు హృదయాలు తెరిస్తే మీ బ్రతుకుల్లో మారు మనస్సు పొందుతారు. మీ హృదయాలు తెరిస్తే నిజమైన ఆనందం మీకు వస్తుందమ్మా. మీ హృదయాలు తెరిస్తే మీ జీవితంలో అప్పుడు సాకులు చెప్పరు. ఆదాము అబమ్మల వలె సాకులు చెప్పరు. ఈమె వలననే ఆ పండు నేను తిన్నానని, ఇదిగో ఇదిగో ఆ సాతాను నాకు మోసపుచ్చినందువల్ల సాకులు చెప్తున్నాను. ఇప్పుడు సాకులు చెప్పరు. ఎవరు తప్పు వాళ్ళే ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర జీవితాలలో ఫలభరితమైన వారి నిత్య వారికి వారసులు అవుతారు. మిమ్మల్ని బట్టి దేవుడు ఘనపరచబడతాడు. ఎక్కడ మిమ్మల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడిందో అదే స్థలంలో దేవుని నామం ఘనపరిచేటట్లుగా మార్చబడతారు మీరు.
నాయనా నిజముగా మేము కనపరచబడాలి. మహిమని మేము చూడాలి తండ్రి. నీకు వందనాలు. అగ్నిదేవుడా నీ కృపలో ఆకాశమందున దేవుడివి నాయనా, నీకు వందనాలు. మా మధ్య నాయనా నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు అయ్యా. నీలో మేము సంతోషించక ఏమి కోల్పోతున్నాము. ఫలించాలి నీలో మేము సంతోషించక మేము తండ్రి నా జీవితంలో ప్రశాంతత కోల్పోతున్నాం, సమాధానాలు కోల్పోతున్నాం, నెమ్మది కోల్పోతున్నాం, ఆదరణ కోల్పోతున్నాం, సంతోషమును కోల్పోకూడదు నాయనా. తృప్తిని కోల్పోతూ ఉన్నాం, సాక్ష్యాలు కోల్పోతూ ఉన్నాం. తండ్రి మీ సన్నిధిలో ఆనందించి మేము వంటి కట్టుబడే కృపను దయచేసి చెబుతాం. నీలో ఆనందించి కృప మాకు